హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. నాన్ వెజ్లోనే కాకుండా వెజ్లో కూడా చికెన్ మటన్ కన్నా కూడా మంచి ప్రోటీన్ ఉన్న వెజ్ మటన్ ఫ్రై చేసుకుందామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా స్టవ్ మీద 3 గ్లాసుల వాటర్ పెట్టి అవి బాగా వేడెక్కిన తర్వాత 1 కప్ మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి బాగా మునిగేలాగా గరిటెతో కలుపుకొని చల్లారిన తర్వాత వాటర్ అంతా పిండేసి 1 కప్లోకి వేసుకోవాలి. మిల్ మేకర్ ఆరోగ్యానికి చాలా మంచిది. నాన్ వెజ్లో ఎంత ప్రోటీన్ అయితే ఉంటుందో మిల్ మేకర్లో కూడా అంతే ప్రోటీన్ ఉంటుంది. ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బాణీలు పెట్టి ఇందులో ఆయిల్ వేసుకొని 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు కరివేపాకు, 6 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలుపుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇందులోనే 1/2 స్పూన్ కల్లు ఉప్పు వేసుకోవాలి. ఇలా ముందుగా ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా ముందుగానే వేయడం వల్ల కూర మంచి కలర్ వస్తుంది. ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేడి నీటిలో వేసి వాటర్ అంతా పిండేసిన ఈ మిల్ మేకర్ని ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ తినని రోజుల్లో ఇది కనుక ట్రై చేశారంటే సేమ్ మటన్ ఫ్రైలానే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా త్వరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఇందులోనే 2 స్పూన్ల కారం వేసుకొని ఈ కారం కూడా మిల్ మేకర్కి బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. 3 నిమిషాలు ఇలా గరిటెతో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కనుక పచ్చి మసాలా రుబ్బుకొని వేసుకోవాలి. లేదు ఫ్లేవర్ ఉంటే చాలనుకుంటే కనుక మసాలా పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 2 నిమిషాలు ఆవిరిపై మగ్గనిచ్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేనైతే పచ్చి మసాలా వేస్తున్నాను. అప్పటికప్పుడు రుబ్బిన మసాలా అయితే మంచి ఫ్లేవర్తో పాటు చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఈ ఆయిల్లో మిల్ మేకర్ సాఫ్ట్గా అయితే కూర రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు పచ్చి మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పచ్చి మసాలా అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. గసగసాలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలక, స్టార్ పువ్వు ఇవన్నీ కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేస్తే పచ్చి మసాలా అంటారు. వీటిలో గసాలు కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చి మసాలా లేదు అనుకుంటే కనుక మసాలా పొడి వేసుకున్నా కూడా రుచిగానే ఉంటుంది. ఇలా చేసి కనుక తిన్నారంటే సేమ్ మటన్ తిన్న ఫీలింగే కలుగుతుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. గ్రేవీగా ఈ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు బాగా డ్రైగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ చల్లుకొని ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా వెజ్ మటన్ ఫ్రై రెడీ అయింది. మటన్కు మించిన టేస్ట్తో మిల్ మేకర్ ఫ్రై రెడీ. ఈ ఫ్రై మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ మిల్ మేకర్ ఫ్రై ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఇంకొక లైక్. సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు, ఎందుకంటే అది ఎక్కడ కూర్చుంటే అదే దాని సింహాసనం. అలాగే నీతిమంతులకు
గుంపులతో పని ఉండదు, వారు ఎక్కడ ఉన్నా వారి వన్నీ తగ్గదు. ఇంతే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.